Hi guys, good morning. Welcome back to the Hit Vlogs. Welcome back to the channel again. Happy Monday అందరికి. సో యూజువల్గా మన ఛానల్లో మండే అండ్ ఫ్రైడే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ పెడుతూ ఉంటాను. సో జనరల్గా హాల్ వీడియోస్ చాలా మెంబర్స్కి ఇష్టము. ఈసారి నేను కూడా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ అవుట్ఫిట్స్ కొంచెం వెస్ట్రన్ వేర్వే సెలెక్ట్ చేసుకున్నాను ఈసారి. కాకపోతే దాంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ మధ్య మనకు ట్రెండింగ్ ఏం కనిపిస్తున్నాయి, వాట్ ఐ ఆర్డర్డ్ అండ్ వాట్ ఐ సా ఆన్లైన్ అని ఒకటి ఏదో ఉంటుంది కదా, మీరు టైటిల్లో చూసుంటారు ఆల్రెడీ. సో అలాంటి థీమ్లో ఒకటి చేస్తే ఎలా ఉంటుంది, మనం ఆన్లైన్లో ఒకసారి చూసినప్పుడు ఒకలాగా కనిపిస్తాయి, మనకు డైరెక్ట్గా వచ్చినప్పుడు ఇంకొకలాగా ఉంటాయి, వాళ్ళు వేసుకున్నప్పుడు ఫిట్ ఒకలాగా ఉంటుంది, మనం వేసుకున్నప్పుడు ఇంకొకలాగా ఉంటుంది కదా. సో ఇవన్నీ ట్రై చేస్తూ ఉన్నారనమాట. నేను చాలా వీడియోస్ చూసాను, నాకే చాలా ఫన్ అనిపించింది. అవును, మనం కూడా ఇలాంటిది ఒకటి చేయొచ్చు కదా. సో ముందే వేసుకొని చూడకుండా డైరెక్ట్గా హాల్ వీడియో లాగా షూట్ చేస్తూ హాల్ ప్లస్ ఎలా వచ్చాయి, నాకు క్వాలిటీ ఎలా నచ్చింది ఏంటి అని ఈ వీడియోలో నేను మీకు చెప్దాం అనుకున్నాను. దీంట్లో సెలెక్ట్ చేసుకున్నవన్నీ మనకు ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ అనమాట. నేను అమెజాన్లోనే ఎక్కువ చేస్తూ ఉంటాను. సో అమెజాన్ అలా ఓపెన్ చేయగానే ఫస్ట్ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్లోకి వెళ్తే ఈ డ్రెస్సెసే నాకు కనిపిస్తూ ఉంటాయి. సో టాప్ రేటెడ్ అని చెప్పొచ్చు, లేదంటే మోస్ట్ ఫేమస్ అవుట్ఫిట్స్ అని కూడా చెప్పొచ్చు. సో అవి నేను డైరెక్ట్గా దాంట్లో చూసినప్పుడు ఎలా ఉన్నాయి అండ్ డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అని నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి, నేను మొన్న బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఫుట్వేర్ గురించి నేను 2 తీసుకెళ్ళాను. దాని గురించి చాలా వచ్చాయన్నమాట కామెంట్స్. అది కూడా నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఎక్కడ తీసుకున్నా ఏంటి అని క్లోజప్లో కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, బికాజ్ ఎలా ఫిట్ అవుతాయి ఏంటి, బాగుంటాయా లేదా అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం డ్రెస్సెస్ అన్ని కొంచెం తక్కువ కాస్ట్లే తీసుకున్నా, ఒక 500 600 అన్ని బిలో 800 ఉంటాయి మోస్ట్లీ. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ అవుట్ఫిట్ ఇది మీరు డ్రెస్సెస్ జోన్ ఓపెన్ చేయగానే అమెజాన్లో ఫస్ట్ ఇలాంటి డ్రెస్సెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఐ డోంట్ ఈవెన్ నో ద బ్రాండ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ డిస్ప్లేలో ఇదో కనపడింది అనమాట. ఓకే, దీన్ని చాలాసార్లు చూసాను కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. అండ్ గ్రీన్ కలర్ నా మీదకి చాలా బాగుంటుందని నేను లాస్ట్ హాల్ వీడియో పెట్టినప్పుడు గ్రీన్ మీ మీదకి చాలా బాగుంది, ఇంకా ట్రై చేయండి అని చెప్పారు. అండ్ జనరల్గా దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి నా దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇది వీనెక్ అండ్ లుక్ ఎట్ ది ప్రింట్, ఫ్లవర్ ప్రింట్ ఉందనమాట. ఇలాంటిదే నేను ఇంకొక ప్యాటర్న్లో కూడా ఆర్డర్ చేశాను, బికాజ్ ఆ రెండు నాకు ట్రెండింగ్లోనే కనిపించాయి అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే ఎల్బో హ్యాండ్సే బట్ ఇక్కడ ఎలాస్టిక్ ఇవ్వడంతో నా బాడీ టైప్కి బాగా సెట్ అవుతుంది అనిపించింది. సో నేను పిక్చర్ చూపిస్తాను, ఇది నా ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అండ్ రియాలిటీ వీడియో నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఎలా ఉంది ఏంటి అని. సో నాకైతే మొత్తం అంతా కంఫర్టబుల్గానే అనిపించింది, ఫిట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు బాడీ కాన్ డ్రెస్సెస్ అంత కంఫర్టబుల్గా లేకపోతే, సో ఇది కొంచెం బాడీ కాన్ టైపే వస్తుంది, అంత ఫిట్టింగ్ మీకు ఇష్టం లేదు అనుకుంటే మీరు ఒక సైజ్ పెద్దది తీసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ నాకు దీంట్లో డ్రెస్ అంతా నచ్చింది, కానీ ఇక్కడ స్లిట్ కొంచెం ఏమంటారు, నీ లెంత్ కంటే కొంచెం పై నుండి స్లిట్ ఎక్కువ వచ్చిందనమాట. సో ఆ స్లిట్ కవర్ చేయడానికి ఇక్కడ ఎక్స్ట్రా బటన్స్ ఏవైనా ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ మనకి డ్రెస్లో ఏంటంటే బటన్స్ ఓపెన్ అయ్యేవి ఓన్లీ రెండు, కింద స్లిట్ దగ్గర ఎగ్జాక్ట్లీ స్లిట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక బటన్ ఓపెన్ అవుతుంది, అండ్ పైన టాప్లో నెక్ లైన్ దగ్గర ఒక బటన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆప్షనల్ అది పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, తీయాలంటే తీయచ్చు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు డెఫినెట్గా ఈ బటన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది అనమాట, బికాజ్ అక్కడ స్లిట్ ఉంది అండ్ టైట్గా పట్టుకోకుండా ఉంటుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ వేర్ ఇట్. నేను వేసుకునే స్టైల్ ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ ఉంటుంది అనమాట, ఎందుకంటే నేను లోపల డెఫినెట్లీ టైట్స్ షార్ట్స్ వస్తాయి కదా, అవి వేసుకుంటే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. స్లిట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ మీ, బికాస్ దీనికి మరీ అంత పై నుండి కూడా స్లిట్ ఇవ్వలేదన్నమాట. కానీ నాకు ప్యాటర్న్ చాలా చాలా బాగా నచ్చింది అండ్ బాడీ హగ్గింగ్ ఉంటుంది అనమాట. సమ్మర్కి చాలా బాగుంటుంది. ఇట్స్ సమ్మర్ డ్రెస్ బికాజ్ మెటీరియల్ అంతా చాలా బ్రీదబుల్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ప్రింట్ అంతా ఇట్స్ రియలీ వైబింగ్ మై చాయిస్ అనిపించింది. అండ్ ప్రైస్ కూడా తక్కువ, ఇట్స్ అరౌండ్ లైక్ 500 or 550 రూపీస్. ఇఫ్ ఇన్ కేస్ ఆఫర్ ఏదైనా రన్ అవుతా ఉంటే మీకు ఇంకా తక్కువకే పడుతుంది అనమాట. అండ్ దీనికి 10కి 8 పాయింట్స్ ఇవ్వచ్చు. సో ఆ 2 పాయింట్స్ కూడా ఎందుకంటే మేబీ ఎక్స్ట్రా బటన్ ఒకటి ఇచ్చినంటే ఫిట్టింగ్కి బాగుండేది. దీనికి కింద స్టిచ్చెస్ కూడా వేయించుకోలేము అనమాట మనము. అట్లీస్ట్ మిడిల్లో స్లిట్ కాకుండా సైడ్ స్లిట్ అయినా ఇచ్చుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ అని నా ఒపీనియన్. బట్ నేను వేసుకున్నప్పుడు చాలా బాగుంది, చూడండి మీరు వీడియోలో ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి.
సో దిస్ ఇస్ ద వన్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆలివ్ గ్రీన్ కలర్ మ్యాక్సీ అనమాట. ఇది రేర్ బ్రాండ్ నుండి. సో ఈ డ్రెస్ ట్రెండింగ్ కాదు కానీ ఈ బ్రాండ్ అయితే నేను చాలాసార్లు చూసాను అనమాట. అమెజాన్లో నాకు కనిపిస్తూ ఉండండి. సో ఆ బ్రాండ్లో నాకు ఇది బాగా నచ్చింది. ఎలాగో నేను మ్యాక్సీస్ తీసుకొని కూడా చాలా రోజులు అయిపోయింది కదా, సో ఇది ఒకసారి చూద్దాము అనుకున్నాను. పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను నేను చూసినప్పుడు ఎలా ఉండిందో. అండ్ నేను వచ్చేసి సైజ్ చాలా పెద్దది తీసుకున్నాను. నేను మీడియం కాదు లార్జ్ ఆర్డర్ చేసింటే నాకు ఎక్స్ట్రా లార్జ్ పంపించారనమాట. అందుకే నాకు కొంచెం లూజ్గా అనిపిస్తోంది. ఫిట్ అంతా కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తోంది, ఎస్పెషలీ హ్యాండ్స్ దగ్గర. ఇంకొక సైజ్ నాకు కరెక్ట్ సైజ్ వచ్చినుంటే ఇది నాకు ఇంకా ప్రాపర్గా సెట్ అయ్యేదేమో. అండ్ నేను కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే వెనకాల ఇంత పెద్ద నాడాస్ ఇచ్చారు. నాడాస్ అండ్ టై మనము ఫ్రంట్లో బౌలాగా టై చేసుకోవాలన్నమాట దీన్ని. సో దీన్ని ఏం చేయాలి, ముందుకు కట్టాలా వెనక్కి కట్టాలా అని నాకు అర్థం అవ్వలేదు. బికాస్ నేను పెట్టి కూడా ఈ డ్రెస్సెస్ అని చాలా రోజులు అయింది. ఈ వీడియో చాలా రోజుల నుండి తీద్దాం అనుకుంటున్నాను. అది అట్లా పోస్ట్పోన్ అయితే ఫైనలీ ఈ రోజు లైవ్ వెళ్తుంది అనుకుంటా. మీరు చూసే రోజు లైవ్ వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుందో ఏంటో. సో ఇదేంటంటే ఫ్రంట్కి టై చేసుకొని ఒక మంచి బౌలాగా చేసుకోవడానికి వస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది. మనకు అంత టై చేయడం రాదు కాబట్టి నేను ఏదో సింపుల్గా చేశాను. ఇది చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇంత పెద్దగా ఉంది, అసలు సెట్ అవుతుందో లేదో అనుకున్నా కానీ ముందర టై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది దాంతోనే డిజైన్ క్రియేట్ చేస్తారు చూడండి, అలాంటివి చాలా బాగుంటాయి. హ్యాండ్స్ కూడా చాలా బాక్సీగా ఉన్నాయి కాబట్టి నా బాడీ టైప్కి బాగా సెట్ అయింది. అఫ్ కోర్స్ దిస్ ఈస్ వీనెక్. ఈ మధ్య ఐఎమ్ గ్రావిటేటింగ్ టువర్డ్స్ వీనెక్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు మ్యాక్సీ డ్రెస్సెస్ ఇష్టం, దాంట్లోనూ ఫ్లోరల్ డ్రెస్సెస్ ఇష్టపడే వాళ్ళకైతే డెఫినెట్లీ నచ్చుతుంది. దిస్ ఈస్ 10/10 ఫర్ మీ. బికాస్ నేను పిక్చర్లో ఎలా అయితే చూసానో అలాగే వచ్చింది. ఓన్లీ థింగ్ ఇస్ ఫిట్ కొంచెం లూజ్ అయింది అనమాట. మేబీ దీన్ని నేను ఎక్స్చేంజ్ చేసి నా సైజులో పక్కా తీసుకుంటాను. నాకు బాగా నచ్చింది, వెరీ వెరీ కంఫర్టబుల్. నేను కూడా సమ్మర్స్లో మ్యాక్సీ ఎందుకు ఫస్ట్ అవాయిడ్ చేద్దాం అనుకున్నా కానీ వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మీరు డెఫినెట్లీ నేను చూపించే వాటిలో ఏ డ్రెస్ తీసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నాకు అర్థమవుతుంది మీకు ఏది బాగా నచ్చుతుంది ఏంటి అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ అండ్ 10/10. ఐ రియలీ లైక్ ఇట్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫిట్. అంతే, ఫిట్ కూడా పర్లేదు, అంత లూజ్గా కూడా లేదు, కొంచెం లూజ్గా ఉంది. యా, వీ కెన్ గో విత్ దిస్. నాకైతే బాగా నచ్చింది. సో నెక్స్ట్ మోడల్ ఈజ్ ఎ జంప్ సూట్. సో ఈ జంప్ సూట్ నేను చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఒక ఫార్మల్ వేర్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అట్లీస్ట్ ఒకటి బ్రీదబుల్గా ఉండేది కావాలి కదా. ఒక్క జంప్ సూట్ కూడా లేదు నా దగ్గర. ముందు అయితే బాగా వేసుకుంటేదాన్ని, కానీ ఇప్పుడు జంప్ సూట్ అంటే పెద్ద హ్యాసిల్ అనమాట. సో సరే ఒకటి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి తీసుకున్నాను. ఐ డోంట్ నో ద బ్రాండ్, కానీ నేను లార్జ్ సైజ్లో తీసుకున్నాను అనమాట. లుక్స్ ప్రిటీ అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. కాకపోతే ఫిట్టింగ్ ఈజ్ నాట్ వెరీ వెరీ కంఫర్టబుల్. లైక్ హిప్స్ దగ్గర అంతా కొంచెం ఫిట్టింగ్ వాళ్ళు స్టిచ్చింగ్లోనే ప్రాబ్లం ఉందేమో అనిపించింది. మరీ అంత అన్కంఫర్టబుల్గా కూడా ఉండదు. ఇట్స్ వెరీ డీసెంట్ ఫర్ ద ప్రైస్. అండ్ పోల్కా డాట్స్ విల్ నెవర్ గో రాంగ్ కదా. నాకు బాగా నచ్చింది ఏంటంటే హ్యాండ్ ప్యాటర్న్ అనమాట. ఈసారి నేను తీసుకున్న డ్రెస్సెస్లో హ్యాండ్ ప్యాటర్న్ కొంచెం అయినా డిఫరెంట్గా ఉండేలాగా తీసుకున్నాను. అంటే ప్లెయిన్ కాకుండా బాక్సీగా ఉండడం కావచ్చు, లేదంటే ఎలాస్టిక్ రావడం కావచ్చు, అలాంటివి నా మీద బాగా సెట్ అవుతాయి అనమాట. దీనికి కూడా ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది. సో దట్ అది చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. అండ్ దీని నెక్ కూడా వీ నెక్కే అనుకుంటా. సో దిస్ ఇస్ నాట్ ద నెక్ అండి, దిస్ జిప్ ప్యాటర్న్ ఇచ్చారు. యూజువల్గా జంప్ సూట్స్కి జిప్ వేస్తారు కదా. క్లాత్ ఏంటంటే మరీ అంత గుడ్ క్వాలిటీ క్లాత్ కూడా కాదనమాట. బట్ దిస్ ఇస్ వెరీ వెరీ డీసెంట్ అండ్ వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గానే ఉండింది. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ స్టొమక్ దగ్గర ఫిట్టింగ్ సరిగ్గా లేదు. ఐ డోంట్ నో వై. మరి మిగతా సైజెస్ కూడా అలాగే ఉంటాయా లేదంటే ఇదొకటే అలా ఉందా నాకు తెలియదు. మిగతాదంతా నాకు బాగా నచ్చింది. 7 పాయింట్స్ దీనికి. 7 ఓన్లీ ఫర్ ద ఫిట్టింగ్ పార్ట్, బికాజ్ ఇక్కడ అంత కంఫర్టబుల్గా లేదు కాబట్టి. పోనీ ఒక సైజ్ పెద్దది పెట్టుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది, బికాజ్ మొత్తం బాడీ అంతా లూజ్ అయిపోతుంది అనమాట. దట్స్ ద ఓన్లీ డిఫెక్ట్. నాకు ఒకటే కాదు, మేబీ మీరు తీసుకున్నా కూడా మీకు అంత ప్రాపర్గా ఫిట్టింగ్ ఎవరికి వస్తుంది అంటే, నాకంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఫిట్టింగ్ ప్రాపర్గా సరిపోతుంది. అండ్ నా హైట్ 5'6" అనమాట. సో నా హైట్లో ఉన్న వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారేమో అనేది ఒకటే నా మైండ్లో ఉంది. కానీ వేసుకున్నప్పుడు డైరెక్ట్గా చూడడానికి ఎటువంటి డిఫెక్ట్ లేదు. మనకు కొంచెం ఎక్కడో ఫిట్టింగ్ ఇంకొంచెం కిందికి ఉండింటే బాగుండేది, కటింగ్స్ అనిపిస్తాయి అనమాట. సో దిస్ ఇస్ ద వన్. ఐల్ గివ్ 7 పాయింట్స్ ఫర్ దిస్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి. సో పాకెట్స్ కూడా కొంచెం పైకే వస్తాయి అనమాట. యూజువల్గా సైడ్స్కి రావడం ఉండదు, ఇట్లా ఫ్రంట్కే వచ్చేస్తాయి అనమాట. వెరీ ట్రెండీ, వర్త్ ఫర్ ద ప్రైస్ అనిపించింది నాకు. ఇది థర్డ్ది.
సో దిస్ వన్, ఇది నా బెంగళూరు వ్లాగ్ చూసానంటే మీరు ఆల్రెడీ చూసుంటారు, దీని గురించి అడిగారు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది అమెజాన్లో ఉందో లేదో నాకు తెలియదు అనమాట. ఇది నేను మ్యాక్స్లో తీసుకున్నా, ఉంటే మాత్రం డెఫినెట్లీ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్కి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇట్స్ ఎ బాడీకాన్ డ్రెస్ జనరలీ. సో బాడీకాన్ డ్రెస్సెస్లో మీరు బాగా కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి అనుకుంటే ఒక సైజ్ పెద్దది తీసుకోండి. మరీ టైట్ ఉన్నా కూడా నాకు అంత నచ్చదు అనమాట. ఎలాగో బాడీకానే కదా, అందులోనూ స్ట్రెచబుల్ మెటీరియల్ కదా, ఒక సైజ్ పెద్దదే తీసుకుంటే బాగుంటుంది కంఫర్టబుల్గా, మరీ పట్టేసినట్టు ఉండకుండా అని చెప్పేసి తీసుకున్నా. దీనికి కూడా హ్యాండ్ ప్యాటర్న్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇట్లా స్టిచెస్ వచ్చి చాలా బాగా వచ్చాయి. సో హ్యాండ్ ప్యాటర్న్ వల్లే డ్రెస్ అంత ఎలివేట్ అవుతుంది. అండ్ ఇలాంటిది నా దగ్గర బేబీ పింక్ కలరా లేదంటే మాఫ్ పింక్ కలర్ ఒక డ్రెస్ ఉంది, అది నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనమాట. సో అది ఇది సేమ్ ప్యాటర్న్ అయినప్పటికీ నాకు ఈ బ్లాకే దానికంటే చాలా బాగా నచ్చింది కాబట్టి ఇది తీసుకున్నాను. సింపుల్ డ్రెస్ యాక్చువల్లీ. సో మీ అందరికీ బాగా నచ్చిందని చెప్పేసి చూపిస్తున్నా, వీడియో ప్లే చేస్తాను. సో చూడండి, లింక్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇస్తా. ప్రైస్ కూడా తక్కువే, 999. అండ్ ఆఫర్లో రాలేదు ఇది నాకు, సో వితౌట్ ఆఫరే తీసేసుకున్నాను అనమాట. మీకు చూసినప్పుడు ఏదైనా ఆఫర్ రన్ అయితే ఇట్స్ కంప్లీట్లీ గుడ్. ఇది ఇంకొక డ్రెస్, ఏంటి జూహి మళ్ళీ సేమ్ ప్యాటర్న్దే తీసుకున్నావు అనుకుంటున్నారా? ఎందుకు తీసుకున్నానో నాకు కూడా తెలీదు. ట్రెండింగ్లో ఏవేవి వస్తే అవే తీసుకున్నాను అనమాట. వన్ మోర్ ఫ్లవర్ ప్యాటర్న్, ఐ థింక్ దట్స్ గ్రీన్. అండ్ ఇది వచ్చేసి కొంచెం బ్రిక్ రెడ్ కలర్ అంటారు చూడండి, అలా వచ్చింది. దీనికి కూడా సేమ్ స్లిట్ అయితే ఇంకా కొంచెం పైన నుండే ఉందన్నమాట. దానికి పైన ఉందా లేదంటే దీనికి పైన ఉందో నాకు అర్థం కాలేదు. మొత్తానికి ఆ గ్రీన్ డ్రెస్ ఈ రెడ్ డ్రెస్లో ఏదో ఒక స్లిట్ చాలా పైకి ఉందన్నమాట. సో అందుకే నేను వీడియోలో కూడా సరిగ్గా చూపించలేదు. అదేదో కంపేర్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వచ్చు. యా, బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. ఏదైనా స్టిచ్ కావాలంటే చేయించుకోవచ్చు. కాకపోతే సైడ్ స్లిట్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. వీనెక్ వస్తుంది, వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ హ్యాండ్స్ కూడా ఇందాక చూపించాను, డిఫరెంట్ కలర్స్ తీసుకున్నట్టున్నా, ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ తీసుకున్నాను. సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్ అండ్ సేమ్ పాయింట్స్. నాకు బాగా నచ్చింది. ఎక్సెప్ట్ ఆ స్లిట్ ఒకటే కొంచెం పైకి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్ ఇట్ వేరింగ్ ద షార్ట్స్ ఆర్ సంథింగ్, ఏదో ఒకటి వేసుకోవచ్చు అనమాట. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ మీ. ఐ లైక్ ద ప్రింట్, ఐ లైక్ ద కలర్. అండ్ నా మీద ఎలా కనిపిస్తుంది అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేబీ జూలీకి ఏమైనా నచ్చితే ఒకటి జూలీకి ఇచ్చి ఒకటి నేను పెట్టుకుంటాను, బికాస్ సేమ్ కదా. ఇంకొకటి కూడా ఉంది సేమ్ గ్రీన్ కలర్ది, కాకపోతే డిఫరెంట్ ప్యాటర్న్ లో. I'll show that is my favorite. I'll show that in a second. Trust me guys, adi idi same kaadu, very different patterns. ఇది ఇంకొకటి అనమాట. ఇది మనకు నీ లెంత్ వరకు వస్తుంది, ఎక్కడ స్లిట్ రాదు. నాకు ఇలాంటి డ్రెస్సెస్ అంటే ఇంకా చాలా ఇష్టం, కంఫర్టబుల్గా వేసుకోవడానికి కూడా ఉంటాయి. సో బేసిక్గా ఇది బాడీ కాన్, కాకపోతే ఇది స్ట్రెచ్ అవ్వదు అసలు. నేను లార్జ్ సైజ్ తీసుకున్నానా, మీడియం తీసుకున్నానా, ఓకే ఎల్ తీసుకున్నాను. ముందర ఇట్లా క్యూట్ బో ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ డిఫరెంట్ ప్యాటర్న్. ఇలాంటి నెక్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, బో హ్యాండ్స్ లాగా ఉంటాయి. అండ్ ఎక్కడ స్లిట్ రావడం అలా ఉండదు, కింద కొంచెం రఫుల్స్ లాగా వస్తాయి అనమాట. ఇట్లా నీ లెంత్ దగ్గర వరకు ఎండ్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బి ఏ బాడీ కాన్ టైప్ లాగా ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు మరీ బాడీ హగ్గింగ్ ఇష్టం లేదు అనుకుంటే ఒక సైజ్ పెద్ద తీసుకుంటే సరిపోతుంది. ఫర్ ద ప్రింట్, ఫర్ ద కలర్, ఫర్ ద ప్రైస్ ఐ విల్ గివ్ దిస్ 10 on 10. నాకు బాగా నచ్చింది. ఇంకా నేను ముందులాగా కొంచెం సన్నగా ఉంటే ఇంకా బాగా కనిపించేదేమో. ఈ మధ్య కొంచెం వెయిట్ పెరిగాను కదా, సో ఐ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. బట్ దిస్ ఈస్ లుకింగ్ రియలీ స్టన్నింగ్ ఆన్ మీ. సో నాకు బాగా నచ్చింది. దిస్ వన్ డెఫినెట్లీ 10 on 10 అండి. అండ్ ఇంకొకటి, ఇలాంటి ప్యాటర్న్కి నా దగ్గర ముందు బ్లూ కలర్ ఉండింది. అది జనరల్గా ఏంటంటే ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది. మీకు సైడ్కి పిక్చర్ యాడ్ చేస్తాను, అది చూడడానికి ఎలా ఉండింది, డైరెక్ట్గా ఎలా ఉండింది అని. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను. వాట్ ఐ నోటీస్డ్ ఏంటంటే, నేను డైరెక్ట్ పిక్లో చూసినప్పుడు కలర్స్ అన్ని కొంచెం సాచురేషన్ ఎక్కువ కనిపించాయి, ఇంకా కొంచెం డార్క్ టోన్స్ కనిపించాయి అనమాట. నేను వేసుకున్నప్పుడు అది కొంచెం షేడ్స్ తగ్గినట్టు అనిపిస్తోంది. సో వాళ్ళు మేబీ కలర్ కరెక్షన్ అవి చేసి ఉంటారు కదా, దానివల్ల అనుకుంటా. సేమ్ కమ్స్ విత్ దట్. నేను చూసినప్పుడు ఎల్లో వచ్చిందా లేదంటే ఇదే వచ్చిందా, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. అన్ని రోజులు అయింది పెట్టుకొని. ఈ వీడియో షూట్ చేయడం కూడా నేను ఎప్పుడో చేస్తున్నా, పెట్టేది ఎప్పుడో పెడతాను నాకు తెలుసు. యా, దిస్ ఇస్ ద వన్. ఇది చాలా బ్రీదబుల్ మెటీరియల్ ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాం. ఆల్రెడీ ఉన్న ప్యాటర్నే, కాకపోతే దీంట్లో ఏంటంటే మనం డైరెక్ట్గా వాళ్ళ పిక్ చూసినప్పుడు కొంచెం బాడీకాన్ టైప్, బాడీకాన్ కూడా కాదు, ప్రాపర్ ఫిట్టెడ్ డ్రెస్ అనుకుంటాము, కానీ ఇది లూజ్ ఫిట్టెడ్ డ్రెస్ అనమాట. సో వేస్ట్ లైన్ వరకు ప్రాపర్ ఫిట్టెడ్ ఉంటుంది. అండ్ ఇది కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తోంది నాకు, కొంచెం సైడ్స్కి ఎక్స్ట్రా మెటీరియల్ యూజ్ చేశారేమో, ఇంకా ఫిట్టింగ్ కరెక్ట్గా స్టిచ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సో దీనికైతే ఐ గివ్ దిస్ 6 బికాజ్ నాకు అంత నచ్చలేదు అనమాట ఫిట్టింగ్. యా, ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. ప్రైస్కి కూడా చాలా 400-500 ఆ రేంజ్లో తీసుకున్నాను అనమాట. సో డైలీ
డైలీ వేర్కి అయితే యూ కెన్ గో అలాంగ్, కానీ నాకు కింద పార్ట్ ఫిట్టింగ్ అంత పెద్ద ఫ్యాన్ కాదు, బట్ కలర్ ఈజ్ లుకింగ్ రియలీ ఫంకీ. సమ్మర్కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ షాట్. దీంట్లో మనకు 3 కలర్ ఆప్షన్స్ ఆర్ 2 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ కూడా నాకు మరీ అంతే నచ్చలేదు, ఎక్సెప్ట్ ఫర్ ద ఫిట్, అంటే ఫిట్ తప్ప మిగతాదంతా బాగానే అనిపించింది అనమాట. సో అవి నేను తీసుకున్నవి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ కావచ్చు, వాట్ ఐ ఆర్డర్డ్, వాట్ ఐ గాట్. సో ఏదో ఒకటి మనం ఏం పేరు పెట్టుకున్నా మొత్తానికి నాకు అలా వచ్చాయి. నేను చూసింది అలా ఉంటే వచ్చింది అలా వచ్చాయి. మోస్ట్లీ బాగానే వచ్చాయి అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ డీసెంట్ ఎక్సెప్ట్ ఫర్ ద కలర్స్. కలర్స్ ఏంటంటే వాళ్ళు చాలా డార్క్ ఉన్నట్టు చూపించారు, మన దగ్గరకు వచ్చేసరికి కొంచెం లైట్ అవుతుంది. నేను చూసినప్పుడు నేను ఈ కలరే పెట్టానా అని ఆలోచించిన టైం కూడా ఉందన్నమాట. సో అవి నా మొత్తం 7 అవుట్ఫిట్స్ అనుకుంటాను. ఇప్పుడు ఫుట్వేర్ చెప్తాను. ఫుట్వేర్ అక్కడికి తీసుకెళ్ళా కదా, ఐల్ షో యూ. ఇవి నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, బికాజ్ మొత్తం దుబాయ్ అంతా దీంతోనే తిరిగాను. బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఇవే వేసుకున్నాను. వెరీ కంఫర్టబుల్. మీరు ఎక్కువ వాక్ చేసేవాళ్ళు, ఎక్కువ వాకింగ్ ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే యూ హ్యావ్ టు పిక్ దిస్. వెరీ కంఫర్టబుల్. ఇవి స్కెచర్స్ నుండి అనమాట. నేను తీసుకున్నప్పుడు ఆఫర్ కూడా ఉండింది. మేబీ 3500 ఆర్ 4500 పెట్టా అనుకుంటా. యాక్చువల్ ప్రైస్ ఇవి 8000 ఉన్నాయి. అరౌండ్ ఒక 40 to 50% ఆఫ్ అయితే వచ్చింది. బాగా వాడేసాను. దీని మీద కొన్ని మరకలు కూడా పడ్డాయి. ఐ ప్రిఫర్ వైట్, బికాజ్ వైట్ అన్నిట్లోకి సెట్ అవుతుంది. బ్లాక్ ఏంటంటే మనం బ్లాక్ జీన్స్ వేసుకున్నప్పుడు కలిసిపోతుంది కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నాకు బ్లాక్ షూస్ వచ్చేసి ఏమైనా స్కర్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కానీ మోస్ట్లీ జీన్స్లోకి వైట్ షూస్ బాగా సెట్ అవుతాయి. డోంట్ వరీ, ఇవి మా మమ్మీ కంప్లీట్గా వాష్ చేసింది కాబట్టి ఇంత కంఫర్టబుల్గా టచ్ చేస్తున్నాను. మొన్న వెళ్ళేసి వచ్చి రాగానే మా మమ్మీకి షూస్ అండ్ అవన్నీ వాష్ చేయించే అలవాటు ఉందన్నమాట. సో దీస్ ఆర్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఇవి ఫుల్ ఫోమ్ అనుకుంటాను. సో నాకైతే బాగా నచ్చాయి. వెరీ కంఫర్టబుల్. నేను అరౌండ్ డేకి ఒక 10 kilometers 12 kilometers తిరిగిన రోజులు కూడా ఉన్నాయి షూస్ వేసుకొని. నాకైతే బాగా నచ్చాయి అనమాట. వెరీ కంఫర్టబుల్. అండ్ ఇంకొక షూస్ కాదు, ఫ్లాట్స్. దే ఆర్ ఫ్రమ్ క్యాట్ వాక్. ఒక్క నిమిషం చూపిస్తా. యా, దీస్ ఆర్ ద వన్స్. ఇవి స్టడెడ్ అనమాట. సో ఇవి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి నాకు, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని. ఇవి క్యాట్ వాక్ నుండి తీసుకున్నా. ఐ థింక్ మింత్రా నుండో అమెజాన్ నుండో నాకు సరిగ్గా గుర్తులేదు. నా సైజ్ లేక మళ్ళీ అమెజాన్ నుండి తీసుకున్నాను. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. మై సైజ్ ఇస్ 41 బై ద వే. నా సైజ్ దొరికితే మీ సైజ్ ఈజీగా దొరుకుతుంది. ఇవి కొంచెం ప్రైజే పడ్డాయి నాకు, ఒక 2000 అరౌండ్ అలా పడ్డాయి. బట్ కంప్లీట్లీ వర్త్ ఇట్. తీసుకొని కూడా అరౌండ్ ఒక 1.5 year అయిపోయింది. బట్ అసలు పోలేదు. యూజువల్గా నాకు చెప్పులు అన్ని రోజులు రావు. దీన్ని కూడా బాగానే రఫ్ యూజ్ వాడాను. ఏ డ్రెస్లో కన్నా సెట్ అయిపోతాయి, అంత మంచిగా ఉంటాయి అనమాట. స్టడ్స్ కూడా ఎక్కడ ఊడిపోవడం అలా ఏం జరగలేదు. మెటీరియల్ అంతా కూడా బాగా యూజ్ చేశారనమాట. సో వీటి లింక్స్ కూడా నేను కింద ఇచ్చుంటాను. ఉంటే మాత్రం డెఫినెట్లీ పిక్ దీస్ అప్. దీస్ ఆర్ మై 2 favorite షూస్. ఫుట్వేర్ వచ్చేసరికి ఈ 2నే నా ఫేవరెట్. దట్స్ ఫర్ ద వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి, మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. వ్లాగ్స్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే దాన్ని కూడా ఫస్ట్ చూసేయండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.